కాంతారా 2 మూవీ అసలు గూస్ బంప్స్. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి పడేశారు. అసలు హీరోయిన్ మాత్రం అయితే ఒక వేరే లెవెల్ చూపించారు. ఎంత అందంగా చూపించారు హీరోయిన్ అంటే. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ లేదు. ఫుల్ జోష్ అండ్ జోష్ చెప్తున్నా కదా. రిషబ్ శెట్టి గారు అసలు చెప్తున్నా 100 కోట్లు తక్కువ చెప్తున్నా కదా. 200 కోట్లు 300 కోట్లు ఇచ్చినా చాలా తక్కువ. ఆయన యాక్టింగ్ కి ఆయన చేసే పర్ఫార్మెన్స్ కి అసలు వేరే లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ అయితే అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఇలా కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ ఫస్ట్ హాఫ్ లాగలేదు. సెకండ్ హాఫ్ కొంచెం అర్థం కావట్లేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో అసలు ఎక్కడ లాగలేదు. బెస్ట్ అండ్ బెస్ట్ మూవీ అని చెప్తున్నాను నేను. కాంతారా 2 అయితే ప్రతి ఒక్కరు దసరా రోజు చూడాలి ఫ్యామిలీ అంతా. ఒకప్పుడు రాజుల పరిపాలన ఎలా ఉండేది, ఫస్ట్ రాజు సెకండ్ రాజు చాలా చాలా. సెకండ్ హాఫ్ లో అయితే ఫైట్లు అయితే చెప్పారు కదా. నరకుడు పొడుసుడు అబ్బా 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 ఏం ఫైట్స్ ఏంటి. ఆ పర్సనాలిటీ ఏంటి రిషబ్ శెట్టి గారు, ఆ బాడీ, ఆ పర్సనాలిటీ. ఒకప్పుడు ప్రభాస్ కంటే మించి ఉన్నాయి మజిల్స్ అండ్ కండల్స్. ఎలా సార్ అలా ఎలా చేశారు సార్ చెప్తున్నా కదా. నాకు మాటలు రావట్లేదు. మూవీ అయితే అసలు నాకు 5 స్టార్ కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తాను. ఇందులో హీరోయిన్ గారు అయితే ఎంత అందంగా చూపించారు. రొమాన్స్ పరంగా గానీ, సాంగ్స్ పరంగా గానీ, అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అసలు అక్కడ కూర్చుంటే అసలు కడుపులో పేగులు కదులుతున్నాయి. అలా ఉంది మూవీ. సౌండ్ ఎఫెక్ట్స్ కి ఆ ఫైట్స్ చేస్తున్నప్పుడు కొద్దిలో కొన్ని కామెడీ ఫైట్స్ కూడా ఉంటాయి. ఫైట్ సీన్లలో మెయిన్ సీన్ లో కొంత కామెడీ కూడా ఉంది. కామెడీ అండ్ టోటల్ ఓవరాల్ గా మూవీ అయితే బెస్ట్ అని చెప్తున్నాను నేను. నీట్ గా ఉంది, క్లియర్ గా ఉంది. చెప్పాలంటే అసలు రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ ఏంటి అబ్బా ఏం యాక్టింగ్ అసలు. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు చెప్తున్నా కదా 100 కోట్లు తక్కువ అని చెప్తున్నాను. ఫస్ట్ డే చెప్తున్నా కదా 10,000 కోట్లు పక్క వస్తుంది ఈ మూవీ మొత్తంలో. ఓవరాల్ గా బెస్ట్ నీట్నెస్ గా ఉంది. అందరికీ కాంతారా 2